ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ప్రభు మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో మీ కుటుంబంలో ఆశీర్వదింపబడుచున్నట్టుగా బాధల్లో నెమ్మది సమాధానం ఇచ్చుచున్న యేసు ప్రభువారు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే ప్రతి కుటుంబంలో ఆయనను ప్రేమించుచున్న బిడ్డలుగా ఉంటున్న వారికి బాధల్లో నెమ్మదిచ్చేవాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదని అనుచున్న ప్రతి బిడ్డతో ఆయనే మాట్లాడుచున్నాడు. నెమ్మది ఇచ్చేది ఎవరిదంటే జీవము గల మాటలు, సత్యము గల మాటలు, లోకములు వెలిగించిన ఆ గొప్ప రక్షకును బట్టి ఈరోజు ఎవరు జ్ఞాపము చేసుకుంటున్నారో వారిలో ఆయన వెలిగించటానికి, వారిలో ఉండటానికి ఆ నజరేయుడు యేసయ్య ఈరోజు మన మధ్యలో ఉంటున్నాడు. సమాధానం ఇచ్చి, నెమ్మదిచ్చి, శాంతినిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించున్నట్టి వాగ్దానం ప్రకారము జీవం గల తండ్రి కలువరి ప్రేమ ద్వారా ఆయన మనందరినీ వాడుకుంటున్నారు. అనేకమైన సభలతో అనేకమైన సంఘాలు ప్రభునామను ప్రార్థించుచున్నదంటే ఆ జీవం గల వాక్యాలు ఈరోజు మనములను బ్రతికించుచున్నది. బ్రతికున్నామంటే ఆ జీవం గల వాక్యంలో ఉండబట్టే కదా. దేవునికి స్తోత్రం. ఈరోజు కీర్తన గ్రంథము 139 అధ్యాయము 50 వచనములో నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నదయ్యా, బాధలలో నాకు నెమ్మది కలుగు చేస్తున్నదని చెప్పిన మాట ఈరోజు నీ హృదయములో ఎప్పుడు జ్ఞాపము చేసుకో, నిత్యము జ్ఞాపము చేసుకో. నీ జీవితములో నీ వాక్యమే నన్ను బ్రతికించేదయ్యా, నువ్వు లేకపోతే నేను ఒక క్షణమైన బ్రతకలేనయ్యా అన్నట్టుగా నువ్వు ఒకవేళ ఆ తండ్రితో మొరపెట్టుచున్నావా? బాధలలో, శ్రమలలో, ఇబ్బందులు ఉన్నప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించేదని దావీదు మహారాజు చెప్పినట్టుగా ఈరోజు నీ హృదయంలో ఆ మాటలు మెదులుచున్నాయా? నెమరు వేచుకుంటున్నావా? నెమరు వేచుకుంటున్న బిడ్డ, ఎందుకు ఆలోచనలో పడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఉపవాస ప్రార్థనతో దేవుణ్ణి మహిమపరుచుకుంటూ నీ కుటుంబంలోని ఇబ్బందులన్నీ, బాధలన్నీ కూడా, మాంత్ర శక్తులన్నీ కూడా యేసునామములో లయమైపోవాలంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవునితో నువ్వు మాట్లాడి బిడ్డగా ఉండాలి. రహస్యమైన నీ రూములోకి వెళ్ళి నీ వాక్యమే నన్ను బ్రతికించేదే ప్రభు అని చెప్పటానికి వీలు లేదా? కాబట్టి ఈరోజు నీ తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఆయనే నిన్ను బ్రతికించేవాడిగా ఉంటున్నాడు కదా. ఇబ్బందుల పాలై, కష్టాల పాలై బాధలు పడుచున్నావా? బాధపడుచున్న బిడ్డ, ఈరోజు నీ కన్నీటిని నీ ప్రభు తుడిచడానికి ఇష్టపడుతున్నాడు. అనుదినము నూతనమైన వాగ్దానముతో ముందుకు వెళ్ళుచున్న బిడ్డ, నీవు చేసినట్టు ప్రార్థన ఎప్పుడు కూడా ఫలిస్తాదని, నా ప్రార్థనకు నా తండ్రి జవాబిస్తాడని, ఉత్తరమిస్తాడని హృదయములో ఉన్న వాక్యములో మెదులుచున్న వాక్యాలే ఒకరోజు నిన్ను అది సంతోషపరచబడుచున్నది. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వారికి ఉన్నప్పుడు సాక్షి బిడ్డగా, యథార్థమైన యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన బిడ్డగా ఉంటుండగా, ఆయన గాయాలను జ్ఞాపం చేసుకునే బిడ్డగా ఉంటుండగా నీ తండ్రి నిన్ను వదులుతాడా? మరి అంటున్నాడు, బాధల్లో ఉన్నప్పుడు నేను ఆదుకునేవాడిని నేనే కాదా, నీ వెనక తట్టు నేను ఉంటున్నాను కదా, నిబ్బరంగా ధైర్యంగా ఉండు కుమార్తె అని చెప్పిన మాట ఆయన ఎందుకు చెబుతున్నాడు ఈరోజు అంటే, నీలో ఎన్నో బాధలు ఉన్నాయేమో, ఎన్నో చింతలు ఉన్నాయేమో. ఎందుకనగా నీ కుటుంబంలో ఆయన వెనక ఉంటున్నాడు కదా, నీతోనే మాట్లాడుతున్నాడు కదా. బాధలలో సంతోషం కలిగి చేసేవాడు నీ తండ్రి కదా. అయితే మనమందరము కూడా ఏం చేస్తున్నామో, మనందరము తన గొర్రెలమై దారి తప్పిపోవచ్చు. మన ఇష్ట ప్రకారం మనము జీవిస్తూ మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేసినాడండి? ఆయన మన దోషములను కూడా ఆయన భుజము మీద పెట్టినాడు, ఆయన మీద పెట్టినాడు. అప్పుడు అంటున్నాడు, బాధలలో మీరుంటున్నారా? మీ బాధలన్నీ, మీ ఇబ్బందులన్నీ విడుదల చేయాలంటే యెహోవా తండ్రిని, మన యేసుక్రీస్తును మన మధ్యలో పంపించినాడు. మధ్యవర్తిగా మన మధ్యలో వచ్చినాడు. నీకు నాకు తోడుగా ఉంటున్నాడు, నీడగా ఉంటున్నాడు. ఆయన అండుదండుగా ఉంటూ ఆదరించే దేవుడు నీ కుటుంబంలో ఉంటున్నాడు. ఉన్నవాడిని చూసుకోలేక ఎక్కడెక్కడో వెళుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. అవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, వాక్యము నీలో ఉన్నట్లయితే బ్రతికించేవాడినే నువ్వని. ఎప్పుడైతే బ్రతికించే దేవుడిని నువ్వు జ్ఞాపం చేసుకుంటావో ఆ తండ్రి అంటాడు,
బాధలలో నెమ్మది కలిగించే దేవుడిని నేనే అని నన్నే మీరు ఆరాధిస్తున్నారు, నన్నే మీరు ప్రార్థిస్తున్నారు, నాతో మీరు ఉంటున్నారు, మీతో నేను ఉంటున్నాను అని చెబుతున్న దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ హృదయములో నేనున్నట్లయితే నీకు ఏ బాధ ఉందో, ఏ చింత ఉందో, ఎందుకు వేషం చేస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు, అన్ని సమృద్ధిపరిచి సంతోషపరిచే దేవుడు ఈరోజు నీలో నాలో ఉంటున్నాడని నమ్ముతున్నావా? నమ్మినట్టు సహోదరుడా, మరి దినము వాగ్దానం వింటున్న నీ కుటుంబానికి కాదు, కానీ అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి మీరు చిన్న సాయం ఏమి చేయాలంటే, ఆ వాక్యము నిన్ను బ్రతికించున్నది కాబట్టి అనేక కుటుంబంలో బ్రతికించే ఆ వాక్యమును మనం ఏం చేయాలా? ఫ్రీగా మనము షేర్ చేసి ప్రతి కుటుంబానికి మాటలు వినిపించాలి. అంతే నీ బాధ్యత. నువ్వు ఈ లోకంలో ఏమి ఇచ్చినా కూడా మరి వారి కష్టాలు బాధలు తీరవు, కానీ దేవుని యొక్క మాటలో విన్నట్లయితే రోగస్తుడు స్వస్థపరచబడుతున్నాడు. కాబట్టి రక్షణ లేనుడికి రక్షణ చూపించబోతున్నా. ఆ వాక్యమే ఈరోజు నిన్ను బ్రతికిస్తున్నది. ఆ వాక్యం విన్న వారిలో ఏ బాధ ఉన్నా, ఇబ్బందులున్నా నెమ్మది కలుగు చేస్తున్నది. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడి ఈ మాటలు మీకు, మీ కుటుంబంలోని పిల్లలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండి మిమ్మల్ని దీవించాలని, కాపాడాలని, మీరు ఆయన నామములో బ్రతికి జీవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా స్తోత్రమయ్యా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది ప్రభువా, బాధలలో నెమ్మది ఇచ్చేది నీ వాక్యమే గనక అయా నీకు స్తోత్రము తండ్రి. మీకు ఘనత మహిమ ప్రభావం కలగాలని యేసయ్యా ఈ సమయంలో నా ప్రభువా, ఏ కుటుంబం బాధపడుచున్నది, ఏ కుటుంబం శ్రమలో ఉన్నది, ఏ కుటుంబం నాయన ఇబ్బందులు పడినది, అయా వాక్యము చదవాలనుకున్న చదవలేని పరిస్థితులు ఉన్నారేమో, వారు వాక్యము చదివి ధ్యానించి బిడ్డలు వారు అందరిని మార్చుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.